ఆదికాండము 1వ అధ్యాయము 6, 7, 8 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. 6, 7, 8 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ విశాలమును ఈ జలములను వేరుపరచును కాకని దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచుకోగా ఆ ప్రకారం దేవుడు ఆ విశాలమునకు పేరు పెట్టింది. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయను అని ప్రార్థన చేసుకుంది. ప్రియమైన మా తండ్రి, ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించడానికి బిగ్గరగా మౌనంగా ఇచ్చిన ప్రశస్తమైన సమయానికి స్తోత్రాలు. ఆరాధనలకు మీరు అర్హుడవు. మీరు సృజించిన భూమి ఆకాశములను చూస్తుంటే అంతరిక్షం మీ మహిమను తెలియపరుస్తూ ఉండగా, సృష్టి యావత్తు మిమ్మల్ని ఆరాధించి ఘనపరచుచూ ఉండగా, ఈ ఉదయకాలం మేము కూడా దయల తండ్రి మిమ్మల్ని ఆరాధించి ఘనపరచినట్టుగా అనుగ్రహించిన సమయానికే స్తోత్రాలు. మా జీవితాల్లో నెరవేర్చిన మీ కార్యానికే స్తుతిస్తున్నాం. మధ్యలో ఉంచిన బలను బట్టి వందనములు. అందు యోగ్యంగా పాలు పొందులకై మమ్మల్ని సిద్ధపరచము. మా గమనాందించిన మీ వాక్యాన్ని మాకు దీవించము. వినే చెవిని గ్రహించే మనసు, విధేయత చూపు హృదయాన్ని మాకు దయచేయం. యేసు ప్రభువారి నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు 2వ దినపు సృష్టికి మనం వచ్చి ఉన్నాము. 6, 7, 8 వచనాలలో 2వ దినపు సృష్టిని గురించి మనము చూస్తాం. ఆ సృష్టిని గురించి మనం గమనిస్తే 8వ వచనం, దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. కాబట్టి 2వ దినపు సృష్టి ఆకాశము అనేది ఇక్కడ మనం చూస్తాం. మొదటి దినమున మీకు గుర్తుండి ఉండాలి, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగాను. ఆ తర్వాత ఇప్పుడు దేవుడు ఆకాశము విశాలముని కలగగా దేవుడు దానికి ఆకాశమని పేరు పెట్టాడు. కానీ 2వ దినపు సృష్టి ఏమిటి అని అంటే ఆకాశము అనేది ఇక్కడ మనం చూస్తాం. అయితే ముందుగా మీకు 3వ ఆకాశమని పౌలు అపొస్తలుడు 2వ కొరింథీ 12వ అధ్యాయంలో అన్న ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి. 2వ వచనం గమనించండి దయచేసి. 2వ కొరింథీ 12వ అధ్యాయము 2వ వచనం. పౌలు ఎవరిని గురించి మాట్లాడుతున్నారో అని మనకు సందిగ్ధం ఉంటుంది. తను గురించే మాట్లాడుతున్నాడు అని చెప్పదగును. ఆ మధ్య భాగంలో మనం చూస్తాం, అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. కాబట్టి 3వ ఆకాశం అన్నప్పుడు 3 ఆకాశాలు మనకు ఉన్నాయి అని చెప్పచ్చు. ఇప్పుడు మొదటి ఆకాశం ఏమిటి? 1వ అధ్యాయము ఆదికాండము 20వ వచనాన్ని మనం చూస్తే ఈ మొదటి ఆకాశం ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురునుగాకనియు పలి. ఇది మొదటి ఆకాశం. ఆకాశ విశాలము అనేది మనం చూస్తాం. అంటే ఈ ఆకాశ విశాలంలో పక్షులు ఎగురుగాక అని అన్నాడు. మనం చూస్తున్నాం పక్షుల పైన ఎగరడం. కాబట్టి ఆకాశానికి వచ్చి ఒక మాట చెబితే ఈ భూమి సంబంధించి ప్రకృతి సంబంధమైనటువంటి మరి గాలి, వర్షము, ఆవిరి ఇవన్నీ మరి ఈ మొదటి ఆకాశము అని చెప్పచ్చు.
కాబట్టి ఇక్కడ పక్షులు ఎగురుతున్నాయి. ఎన్నో రకాలైన పక్షులు మనకు చాలా తెలియదు కూడా. కొన్ని పక్షులు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తాయి. కొన్ని పక్షులు కొన్ని వేల మైళ్ళు నాన్ స్టాప్ ప్రయాణం చేస్తాయి. నాన్ స్టాప్ అని చెబుతున్నాను, ప్రయాణం చేస్తాయి. మళ్ళీ వాటి కాలమందు మళ్ళీ వేరే ఉద్దేశానికి పోతాయి. కాబట్టి దీన్ని మొదటి ఆకాశము అందాం. భూమికి సంబంధించిన ప్రకృతి సంబంధమైన ఈ వాతావరణ పరిస్థితి, అట్మాస్ఫియర్ విచ్ రిలేటెడ్ టు ది ఎర్త్ ఈజ్ కాల్డ్ ది స్కై. ఇది 1వ అధ్యాయము 20వ వచనంలో స్పష్టంగా మనకు ఉంది. ఇప్పుడు 2వ ఆకాశానికి వద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మీకు గుర్తుంటే ఓకే, లేకపోతే కనీసం నోట్ చేసి పెట్టుకోవడం మీకు ఎప్పటికైనా అవసరమై ఉంటుంది. ఎఫెసీ 6వ అధ్యాయం 12వ వచనం. ఏలైనగా మనం పోరాడని శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ. కాబట్టి ఇక్కడ 2వ ఆకాశాన్ని మనం చూస్తాం. ఈ ఆకాశ మండలంలో ఏమున్నాయి అంటే, ఎవరున్నారు అని అంటే దురాత్మలు ఉన్నారు, దురాత్మల సమూహము ఉన్నారు. దురాత్మలే కాదు, తర్వాత దేవదూతలు కూడా ఉన్నారు. అందుకని ఈ భూమికి సంబంధించిన ఆకాశాన్ని గురించి చెబితే ది నేచురల్ హెవెన్ ఆర్ స్కై, ప్రకృతి సంబంధమైన ఆకాశం. తర్వాత ఇప్పుడు పౌలు ఎఫెసీ 6:12లో చెప్పిన ఆకాశాన్ని గురించి మనం చూస్తే అక్కడ ఉండేవారు ఆత్మలు, దుర ఆత్మలు. తర్వాత అంటే సాతాను సంబంధికులు. అంతేకాకుండా దేవదూతలు ఉన్నారు, దేవునికి సంబంధించిన వారు కూడా ఉన్నారు అని చాలా సందర్భాల్లో మనకు తెలుసు. దానియేలు క్రింద ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన పరలోకానికి పోకుండా అడ్డుకుంటూ ఉన్నారట. దాదాపు 21 దినాలు అడ్డుకున్నారు. అయినా సరే అల్టిమేట్లీ హిస్ ప్రేయర్ రీచ్ టు ది హెవెన్. చివరికి ఆయన ప్రార్థన పరలోకానికి చేరింది, జవాబు వచ్చింది. సరే, అందులో గురించి ఎక్కువ నేను చెప్పడం లేదు, కానీ ఇది 2వ ఆకాశం. కాబట్టి ఈ ఆకాశాన్ని గురించి ఏమందాము? ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ హెవెన్. న్యాచురల్ హెవెన్ అంటే చూసే ఆకాశం. 2వది ఇది స్పిరిచువల్ హెవెన్. ఇది ఆత్మ సంబంధమైన ఆకాశము అని. ది స్పిరిచువల్ హెవెన్. హెవెన్ అని వాడాడు, స్కైస్ అని కూడా అంటారు అని. అక్కడ ఎవరున్నారు ఏంటో మనం చూస్తాం. ఇప్పుడు దాని ఎత్తేంతో మనకేమి తెలియదు. ఇది 2వది. తర్వాత 3వది ఇందాకనే నేను చదివాను. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో, నేను ఒక మనిషిని ఎరుగుదును క్రీస్తునందు 14 సంవత్సరాల క్రితం అతను 3వ ఆకాశానికి వెళ్ళాడు అని. అయితే 3వ ఆకాశానికి వెళ్ళాడు అని అన్నప్పుడు అక్కడ ఇంకొక పదం రాశాడండి, మీరు జాగ్రత్తగా గమనించాలి. ఏం పదం రాశాడు? 3వ వచనం. అటు మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనిపోబడి. కాబట్టి 3వ ఆకాశానికి మరొక పేరు ఏంటంటే పరదైసు, ప్యారడైజ్ అని మనం చూస్తాం. ఆ ప్యారడైజ్ అని అన్నప్పుడు శిలువలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తితో మాట్లాడి, 2 దొంగలైతే ఒక దొంగతో ఏమన్నాడు? నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని అన్నాడు. కాబట్టి ఇది పరదైసు, ప్రభు అయిన దేవుడు ఉండేటటువంటి ఆకాశం. కాబట్టి మొదటి ఆకాశం నేచురల్ హెవెన్, 2వ ఆకాశం స్పిరిచువల్ వరల్డ్, అది స్పిరిచువల్ హెవెన్. ఆ తర్వాత 3వ ఆకాశము అది డివైన్ అబోర్డ్, అంటే దేవుడు తానే వాసం చేస్తున్నటువంటి ఆకాశం. ఇందాక ఆరాధనలు ఎవరన్నారు? ఆకాశమున సింహాసనం, భూమిన పాదపీఠం అని. సొలొమోను మందిరం ప్రతిష్ఠించి ప్రార్థన చేసేటప్పుడు
ఆయన ఈ మాట వాడాడు. మహాకాశములు నిన్ను పట్టజాలవే, నేను కట్టిన ఈ మందిరం నీకు ఎలాగా నువ్వు ఎలాగా పట్టగలవు, ఎలాగ పట్టగలుగుతుంది అని. కాబట్టి ఇది మూడవ ఆకాశం. మూడవ ఆకాశం పరదేశు ప్రభు ఉన్నాడు, ప్రభు అయిన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధుల ఆత్మలు వారు ఉంటారు. ఆ తర్వాత అదే పరలోకం తర్వాత మార్చబడుతుంది అని మనం చూస్తాం. సో ఈ మూడు ఆకాశాల గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాము. ఆదికాండం 1వ అధ్యాయం. ఇప్పుడు 6వ వచనానికి వెళ్దాం. జాగ్రత్తగా గమనించడం దయచేసి. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాకని పలికెను. ఇప్పుడు జలముల మధ్య ఒక విశాలము, ఎక్స్పాన్స్ బిట్వీన్ ది వాటర్స్, అంటే జలముల మధ్య ఒక విశాలము అనేది మనం ప్రభు అయిన దేవుడు అలాగన్నాడు అంటే అది కలిగింది. ఆ విశాలానికి ఇప్పుడు ఏమని పేరు పెట్టాడంటే 8వ వచనం, ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను అని మనం చూస్తాం. కనుక ఇప్పుడు ఆకాశం అంటే ఏమిటో మనకి ఇక్కడ తేటగా అర్థమవుతుంది అని. కాబట్టి ప్రభు అయిన దేవుడు 2వ దినాన ఈ ఆకాశాన్ని ఆయన సృజించాడు అని. ఇప్పుడు బాగా గమనించండి దయచేసి. మధ్యనని మాట జలములు వేరుగాక విశాలమోటి ఏ ఫర్మమెంట్ అనేది కలుగునుగాక అన్నప్పుడు కలిగింది ఆ విశాలం. ఆ విశాలానికి, ఆ ఫర్మమెంట్కు హెవెన్ అని పేరు పెట్టాడు ప్రభు అయిన దేవుడు. కాబట్టి ఇప్పుడు రెండిటి మధ్య అనేది నేను ఒక పదం వాడతాను ఇప్పుడు. పైకి క్రిందికి తర్వాత చెబుతా ఆ తలముడికి వచ్చి. మధ్యలో ఒక విశాలం ఏర్పడితే ఆ మధ్య విశాలానికి ఆకాశం అని పేరు పెట్టాడు. ఇది ఎలాగా ఉంది అని అంటే కీర్తన గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. మీరు బైబిల్ చెప్పండి దయచేసి. 104వ కీర్తన, ఈవెన్ ఇంగ్లీష్ బైబిల్లో కూడా చూడండి దయచేసి గమనించి. 104వ కీర్తన 2వ వచనం. 104వ కీర్తన 2వ వచనం. వస్త్రం వలె వెలుగు నీవు కప్పుకొని ఉన్నావు, తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు చాలా ప్రాముఖ్యమైన మీరు మనసులో ఉంచుకోవాలి ఇది. కాబట్టి ప్రభు అయిన దేవుడు ఏం చేశాడు అంటే తెరను పరిచినట్టుగా పరిచాడంట ఆకాశాన్ని. దేని మీద పరిచాడు మనకు తెలియదు. ఆకాశపు మనకు స్తంభాలు వేసాడన్న ఏమిటో మనకు తెలియదు. అయితే ఇప్పుడు ఈ 3 ఆకాశాలు అన్నప్పుడు ఈ ప్రకృతి సంబంధమైన ఆకాశం వాతావరణ పరిస్థితులు నేను చెప్పాను. ఆ తర్వాత ఇది 2వ ఆకాశము పైని కిందిని వేరుపరుస్తూ 2వ ఆకాశం ఒకటి విశాలం కలిగినప్పుడు ఆకాశం అని పేరు పెట్టారు. ఇది ఎట్లా ఉంది అంటే తెరను పరిచినట్టు. ఇంగ్లీష్లో ఏమనుందండి? లైక్ ఏ కర్టన్ చాలా ప్రాముఖ్యమైన పదం వాడాడు. కర్టన్ అంటే తెర. ఇంకొక వర్షన్లో ఒక మాట ఉంది, హీ స్ప్రెడ్ ఏ షీట్, ఒక షీట్ పరిచాడట. సరే, ఈ పదాలన్నీ నేను మీకు జ్ఞాపకం చేశాను. కనుక ఇక్కడేమో 104 కీర్తన 2వ వచనంలో తెరను పరిచినట్టు ఒక షీట్ పరిచినట్లు, ఒక కర్టన్ పరిచినట్టు పరిచాడు. ఇప్పుడు మీకు అర్థం కావడానికి చెబుతున్నా. సపోజ్ మనకు నొలక మంచం ఉందనుకుందాం. ఆ నొలక మంచం మీద ఒక బెడ్షీట్ మనం పరిస్తే అప్పుడు ఏమవుతుంది? ఇంటికి పోగానే ఎవరన్నా కూర్చోబోతుంటే అన్న ఉండన్నా బెడ్షీట్ వేస్తానని బెడ్షీట్ వేస్తారు. కాబట్టి ఆ బెడ్షీట్ ఏం చేస్తుందంటే క్రిందది కనపడకుండా చేస్తుంది,
ఆ తర్వాత క్రింద పైదాన్ని వేరు చేస్తుంది. ఆ బెడ్షీట్ అనేది మంచం మీద కవర్ అయింది. కాబట్టి స్కైని లేక హెవెన్ను, ఆకాశాన్ని ప్రభువైన దేవుడు అలాగా పరిచాడని మనకు అర్థమవుతుంది అని. కాబట్టి ప్రభువైన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి ఆ ప్రకారం ప్రభు చేశాడు. ఇది మొదటి తలంపు. కాబట్టి ఆకాశం అంటే మనం ధ్యానం చేసే ఆకాశం ఇది. మూడవ ఆకాశానికి వచ్చి నేను చెప్పాను, ఇప్పుడు మనం అక్కడికి ఏం పోవడం లేదు. ఇప్పుడు ఈ ఆకాశం ఏమిటి అని అంటే, ఇది వాస్తవంగా ఇంకా చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు ఉన్నవి కూడా అని నేనైతే అనుకోవడం లేదు. కాబట్టి ఇవంతా ప్రకృతి సంబంధించినటువంటి వాతావరణం, ఒక ఆకాశం అని నేను చెప్పేది మొదటి ఆకాశం. అయితే వీటన్నిటికీ పైన మరొక ఆకాశం ఉంది. దేవుడు ఒక తెరను, ఒక కర్టన్ను పరిచాడు. అంటే ఇట్లా ఉండేటప్పటికి ఒకవైపు నుంచి ఒక కర్టన్ ఇట్లా లాగేటప్పటికి అది ఆకాశం అట్లా నిలబడిపోయింది అంతే అని. సరే, దేవునికి సమస్తమును సాధ్యమే. ఇప్పుడు మనము ఇంకా కాస్త ముందుకు వెళ్దాం. ఈ పదాలు మీరు గుర్తుంటుకుంటే రెండవ తలము మనకు ఈజీగా అర్థమవుతుంది. ఏమిటి? తెరను పరిచాడు, ఒక కర్టన్ లాగినట్టు లాగాడు. కిటికీ కర్టన్స్ ఉంటాయి, ఒకవైపు ఉంటే దాన్ని అట్లా లాగాడు. తర్వాత ఒక మంచం మీద తెరను, ఒక షీట్ని పరిచినట్టుగా దేవుడు ఆకాశాన్ని పరిచాడు. కాబట్టి పై జలములు, క్రింది జలములు వేరువును గాక, పైకి కిందికి అన్నప్పుడు ఒక విశాలం ఏర్పడింది. ఆ విశాలానికి ఆకాశం అని పేరు పెట్టాడు. సో ఇంతవరకు మీరు గుర్తుంచుకోవాలి. దాని గురించి ఇంకా మీరు తలంచాలని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు రెండవ తలంపుకు మనం వెళ్దాం. ఈ రెండవ తలంపు మనం అర్థం చేసుకోవడానికి ఇందాక ఒక వాక్యము మనం చదివాం. కీర్తనల గ్రంథం 104వ అధ్యాయం 2వ వచనం, 2వ వచనం. 1వ వచనంలో ప్రభువైన దేవుడు యెహోవా ఘనత వహించిన వాడు. అదే వచనం చివరి భాగంలో నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. బాగా గమనించక రెండవ తలంపు వచ్చాం. కాబట్టి ప్రభువైన దేవుని గురించి విశదపరిచి తర్వాత చెప్పాడు తెరను పరిచాడని. అంటే దేవుడు ఎంతో ఘనమైన వాడు, ఆయన ఎంతో మహాత్మ్యముల వాడు, ఆయన ఎంతో ప్రభావమును ధరించి ఉన్నాడు అనే మాట ఇక్కడ మనము చూస్తాం. వాస్తవంగా దైవజనుడు పౌలు అపోస్తలుడు నూతన నిబంధనలో ఆ దేవుని గురించి మాట్లాడేటప్పుడు, సరే ఒకవేళ రైట్ అక్కడికి పోదాం. ముందు 1వ తిమోతి 2:6వ అధ్యాయం త్వరగా మీరు తీయండి. 16వ వచనం. ఒకటి ఏ మనుష్యుడు నరుడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం కలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడు కూడా ఆయనను చూడనేరడు. ఆయనకు ఘనతయు ఇక్కడ మళ్ళీ పౌలు అపోస్తలుడు ఆయన ఘనతను గూర్చి, ఆయన ప్రభావమును గూర్చి, ఆయన తేజస్సును గూర్చి మాట్లాడుతూ ఆ సందర్భంను 16వ వచనం అంటాడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తున్నాడు, అమరత్వం కలవాడు. కాబట్టి మనుషుల్లో ఎవడు కూడా దగ్గరికి ఏమాత్రమును, బాగా గమనించిన మాట అండలి, మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేడు, ఆయనను చూడనేరడు, ఆయనను సమీపింపనేరడు. అందుకే సమీపింపరాని. ఓకే, ఈ మాట మనం చెప్పుకున్న తర్వాత ఇంకా 2 వాక్యాలు మనం చూద్దాం. యోబు గ్రంథంలో 26వ అధ్యాయం, యోబు గ్రంథం 26వ అధ్యాయము 9వ వచనం.
దాని మీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని ఏం చేశాడంటండి? విన్నారన్నమాట. ఆయన మేఘమును పరిచి తన ఏమన్నాడు? తన సింహాసనపు కాంతిని ఇందాక 104వ కీర్తన 2వ వచనం మరలా త్రిపాల్సి ఉంటుంది మనం త్వరగా. 104వ కీర్తన 2వ వచనం. కాబట్టి ఇక్కడ మనం చూస్తాము, తెరను పరిచేట్టు ఆకాశం పరిచావు. 2వ వచనం, నీ వస్త్రం వలె వెలుగును నీవు ఏం చేస్తున్నావుట? కప్పుకొని. మంచిదే. ప్రభు అయిన దేవుని యొక్క వెలుగును సమీపింపరాని తేజస్సు అని పౌలు చెప్పాడు కదా. ఇక్కడ ఈ కీర్తనాకారుడు కూడా ఆయన వెలుగును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే 2వ వచనం చివరిలో తెరను పరిచినట్టు ఆకాశమును నీవేం చేసావట? నువ్వు పరిచి ఉన్నావు. అంటే ప్రభు అయిన దేవుడు యోబు గ్రంథంలో ఆయన సెలవిచ్చినట్లు 26వ అధ్యాయం 9వ వచనంలో ఆయన తను ఏం చేసుకున్నాడు? మరుగు చేసుకున్నాడు. దయచేసి ఆ మాట గమనించండి. అంటే మహిమగల దేవుడు, ఘనమైన దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు, వెలుగును వస్త్రంలాగా కప్పుకున్న దేవుడు. అయితే పౌలు అంటాడు 1 తిమోతి 6:16 చదివాం, ఆయన ఏ మనుషుడు సమీపపురాన్ని తేజస్సులో ఉన్నాడు, అమరత్వం గలవాడు ఉన్నాడు, ఎవడు ఆయన చూడలేదు, చూడనేరుడు అని చెప్పడం ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే, అలాంటి ఆ దేవుడు ఈ ఆకాశములను పరిచి తను ఏం చేసుకున్నాడట? మరుగు చేసుకున్నాడు. మేఘాలు గూర్చి బైబిల్ ఒక మాట చెప్తుంది. మేఘములు సూర్యుడిని ఎండ కనపడకుండా మరుగు చేస్తాయంట. అలాగనే పరిశుద్ధుడైన ప్రభు అయిన దేవుడు, ఆ మహిమాన్వితుడైన దేవుడు, ఆయన ఆకాశమును అలాగ తెరను లాగినట్టు లాగేసి తను మరుగు చేసుకున్నాడు. ఇంకా మీకు అర్థం కావడం చెబుతున్నా. ఎవరినో ఒక మనిషి ఆడు వస్తున్నారు అని అంటే, లేదా ఒక మనిషి ఆడు బయట తిరుగుతున్నాడంటే, మన కిటికీదో లేకపోతే తలుపుదో ఏం చేస్తాం? చెప్పండి, ఏం చేస్తాం? కట్టెను లాగుతాం. అంటే మరుగు చేసుకోవడం అని. కాబట్టి ఇప్పుడు ఈ ఆకాశం ద్వారా ప్రభు అయిన దేవుడు ఆయన తను మరుగు చేసుకోవడం అనేది మనం చూస్తాం. రండి 18వ కీర్తన, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 11వ వచనం. 18వ అధ్యాయం 11వ వచనం. గుడారము వలె అంధకారమును తన చుట్టూ వ్యాపింపజేసెను, జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మోటుగా చేసెను. ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను చాలండి, తర్వాత వస్తాం అది. కాబట్టి 11వ వచనం మనం చెప్పుకుంటూ వచ్చిన తలపుడు ఇంకా క్లియర్ చేస్తుంది. కాబట్టి కాంతిలో నుండి మేఘములు క్షమించండి 11, అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను, జలాంధకారమును ఆకాశ మేఘమును తనకు ఏంగా చేసుకున్నాడట. కాబట్టి ఇది ఈ మధ్యాకాశాన్ని గూర్చి మరి మనం చెప్పుకుంటున్న మాటలు. ఈ మాటలన్నీ మనం చెప్పుకున్న తర్వాత ఒక ప్రాముఖ్యమైన పదం మనం మర్చిపోకూడదు. ఏంటో చెప్పండి? 104వ కీర్తన 2వ వచనం. ఆయన ఆకాశములను ఎలాగ లాగాడంట? ఒక తెర లాగినట్టు లాగేశాడు. కాబట్టి ఇప్పుడు ఈ తెర ఏం చేసింది అనే విషయాన్ని కన్నా మనం గమనిస్తే, అంతటి ఘనమైన మహిమగలిగిన ప్రభావం కలిగిన దేవుడు, వెలుగును వస్త్రంగా ధరించుకున్న దేవుడు ఈ షీట్ని లాగేసి కర్టని లాగలేసి